నా పేరు రఘురామ్. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అట్ ప్రజెంట్ ఐఎమ్ స్టేయింగ్ ఎట్ చెన్నై. నేను ఇక్కడ డాక్టర్ అలీకుట్టి ఆయుర్వేదిక్ హాస్పిటల్కి ఎలా వచ్చానంటే, మా ఫ్రెండ్ ఒకతను 2 years బ్యాక్ నడు నొప్పి అయితే అక్కడ హాస్పిటల్కి ఆర్థోపెడిక్ డాక్టర్కి చూపిస్తే వాళ్ళు ఆపరేషన్ కంపల్సరీ చేయాలన్నారు. కానీ అతను ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఒక 1 month స్టే చేశాడు. ఆయనకి ఇప్పుడు చాలా బాగుంది. అబ్బాయి అనిల్ అనే అతను చాలా హ్యాపీ. ఆపరేషన్ లేకుండానే ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడు. ఆయన చూసి ఆయన రెఫరెన్స్తో నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ట్రీట్మెంటు ఈ అలీకుట్టి హాస్పిటల్లో ట్రీట్మెంటు చాలా బాగుంది. వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ, వాళ్ళ రిసీవింగ్ కానీ, వాళ్ళ స్మైలింగ్ ఫేసెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ట్రీట్మెంట్ కూడా నేను చెన్నైలో కూడా 2-3 చోట్ల నేను మసాజు తర్వాత ఈ ఆయిల్ మసాజ్ చేయించుకున్నాను. అన్నిటికన్నా ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. చాలా డెడికేటెడ్గా, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అందరూ బాగా రిసీవింగ్ చేసుకుంటున్నారు. ఒక్కోసారి అయితే నాకు కొన్ని డౌట్లు వస్తాయి. హాస్పిటల్లో చేరక ముందు రాత్రి 10 గంటలకు పిఆర్ఓ డిపార్ట్మెంట్ అది ఒక అతనికి సైమన్ ఉన్న అతనికి ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్స్ ఇచ్చాడు. డాక్టర్ నిహాద్ నౌకన్నాడు, ఆయనకు కూడా చేశాను. సండే కాదు, సాటర్డే కాదు, డే టైం కాదు, నైట్ టైం కాదు, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా దే హావ్ గివింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చి నేను చేరాను. ఈరోజు నేను డిశ్చార్జ్ అవుతున్నాను. 3 వారాలు స్టే చేశాను. నా 2 మోకాళ్ళు బాగా నొప్పిగా ఉన్న 2 years నుంచి రైట్ సైడ్ కాలు వచ్చి 100% క్యూర్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఒక 80% క్యూర్ అయింది. వాళ్ళు ఏమన్నారంటే, ఇంటికి పోయి ఒక 3 weeks రెస్ట్ తీసుకోవాలి, కొన్ని ఆయిల్స్ ఇస్తాము, ఆయిల్ కనుక రాశారంటే 100% మీకు క్యూర్ అయిపోతుంది అని చెప్పి గ్యారంటీ ఇచ్చారు. వాళ్ళు గ్యారంటీ ఇచ్చినట్టే జరుగుతుంది. మా వైఫ్ని కూడా తీసుకొచ్చాను. ఒకసారి కింద పడి కంప్రెషన్ ప్రాబ్లం అయింది బ్యాక్ సైడ్, ఆమెకు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాను. సయాటికా ప్రాబ్లం ఉంది, ఆ సయాటికా ప్రాబ్లం 100% క్యూర్ అయిపోయింది. ఆ బ్యాక్ పెయిన్ మాత్రం స్పైనల్ కార్డ్ కదా ఇంకొక 10-20% ఉంది. ఆ మందులు ఇస్తా అన్నారు, అవి కనుక వాడామంటే కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇక్కడ ఈ అలీకుట్టి హాస్పిటల్ నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంత బాగా చేస్తారని నేను అనుకోలేదు. బియాండ్ మై ఎక్స్పెక్టేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హియర్.